శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి గ్రహ సంచారం, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు పరిశీలన చేద్దాము. ఫిబ్రవరి నెల అంటే మాఘమాసంలో ఎక్కువ రోజులు, ఫాల్గుణ మాసంలో కొన్ని రోజులు. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటిది చూడబోయే ముందు, కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. నామనక్షత్ర వివరాలు ప్రకారంగా హీ, హూ, హే, డా, డీ, డు, డే, డో ఇవి నామనక్షత్రములు. కర్కాటక రాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతోందో, గ్రహములు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ విధమైన స్థానాల నుంచి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయో ఇప్పుడు చూద్దాము. ముందుగా బృహస్పతి చూస్తే, బృహస్పతి మిథునంలో 12వ స్థానంలో ఉన్నాడు. వ్యయంలో ఉన్నటువంటి బృహస్పతి ఎప్పుడు కూడా కొంత ధన వ్యయాన్ని సూచిస్తూ ఉంటాడు. డబ్బు ఖర్చు అనేటువంటిది కొంత కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉండే ఆస్కారం ఉంది. ఇక భాగ్యస్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు యొక్క ప్రభావం కొంత అనారోగ్య సూచన. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కొంత పనులు తొందరగా పూర్తి కాకపోవడం. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు సింహంలో కొంత పర్వాలేదు. అంటే కర్కాటక రాశి వారికి కనుక గ్రహ సంచార ప్రకారంగా చూస్తే ఈ మాసంలో మొత్తం నవగ్రహముల యందు బుధుడొక్కడే ఇక్కడ అర్ధశుభుడు. అంటే మిగతా గ్రహములు ఏవి కూడా పెద్ద గొప్ప స్థానముల యందు లేవు. ఎందుకంటే కర్కాటకానికి సరిగ్గా కనుక మనం చూసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహువు యొక్క ప్రభావంతో పాటు అష్టమ స్థానంలో రవిచంద్ర బుధ శుక్ర రాహువులు ఈ కలయిక 19వ తేదీ నుంచి జరగబోతోంది. అంటే పూర్వార్ధం ఒక రకంగా ఉంటుంది, ఉత్తరార్ధం ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి నెల ఓవరాల్గా చూస్తే కర్కాటక రాశి వారికి ఒక మిశ్రమమైనటువంటి గ్రహ సంచార యోగము ఇది కనిపిస్తూ ఉన్నది. చేపట్టిన ప్రతి పని జాగ్రత్తగా చేయండి. నిర్లక్ష్యపూరితమైన ధోరణి విడిచిపెట్టండి. ముఖ్యంగా వృత్తి కానీ ఉద్యోగం కానీ ఈ బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించండి. గత అనుభవములను ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు వెళ్తే మంచిది. ఎందుకంటే గ్రహ సంచార యోగాలనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ఫిబ్రవరి నెలలో కర్కాటక రాశి వారికి అంత గొప్పగా లేవు, అంత పెద్దగా లేవు. అనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. ఇంట్లో కూడా మీకు దగ్గరి వ్యక్తులు కూడా మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. కుటుంబ సభ్యులతో కొంత సంయమనం పాటించవలసి ఉంటుంది. వృధా ప్రయాణాలు విపరీతంగా చేస్తారు. అవసరం లేని ప్రయాణాలు సంభవించవచ్చు. వేసేటువంటి ప్రతి అడుగు ఆచితూచి వేయండి. కుటుంబ సభ్యులతో చర్చలు అయిన తర్వాతనే ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోండి. మొహమాటానికి ఎటువంటి ఆస్కారం అనేటువంటిది ఇవ్వకండి. ఈ మాసం చివరిలో కొంత మేలు జరిగే అవకాశం కూడా కర్కాటక రాశి వారికి ఉంది. ఈ ఫిబ్రవరి నెల మొత్తం మీద ఒక సంఘటన కొంత మీకు బాధను కలిగించవచ్చు, ఇబ్బందిని కలిగించవచ్చు. డబ్బుల విషయం వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఉండదు, అంతంత మాత్రంగానే ఉంటుంది.
ఈ చికాకులతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే లాభం లేదు. మొహమాటం, అప్పులు తీవ్వడం, అప్పులు తీసుకోవటం, మధ్యవర్తిత్వ సంతకాలు పెట్టడం, ఇటువంటి పనులు ఏవి కూడా చెయ్యకండి. ముఖ్యంగా దుస్సాంగత్యం అనేది వదిలిపెట్టండి. ఎవరైతే అధర్మాన్ని చేస్తున్నారో వాళ్ళు అధర్మం చేస్తున్నారనే విషయం మీకు తెలిసి కూడా అటువంటి వ్యక్తులతో ఫ్రెండ్షిప్ చేయటం మీకు చాలా ఎఫెక్ట్నిస్తుంది కర్కాటక రాశి వారికి. అంటే అక్రమార్జనలు చేసేటువంటి వ్యక్తులతో అనుబంధం అంత మంచిది కాదు, ఇది శాస్త్రము చెబుతోంది. కర్కాటక రాశి వారిని ఇతరులు తమ స్వార్థంకు వాడుకుంటారు. ఈ నెల మొత్తం కూడా మీరు వాడబడిన తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది నేను ఇంత వాడబడ్డానా అని. ఇది గ్రహ సంచారం. మిమ్మల్ని అలర్ట్ చేయడం కోసం మాత్రమే నేను ఈ మాటలు చెబుతున్నాను. అంటే అంతా నెగిటివ్గా చెబుతున్నారా అని మాత్రం ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. బాగున్న రాశికి బాగుంది అని చెప్తాను, బాగులేనిది బాగులేదనే చెప్తాము తప్ప కొంత సూచనలు చేస్తాము. అంటే అంత ఇలాగే జరుగుతుందా, అంతా ఇలాగే జరగదు. కానీ కొంతమేర ఇటువంటి ఫలితములు మీకు సంభవించే ఆస్కారం ఉంది. శుభకార్యముల యందు పాల్గొనే అవకాశాలు లభిస్తాయి. ఎమోషన్స్, ఇంట్లో ఆడవాళ్లతో, బయటి వ్యక్తులతో భావోద్వేగాలకు గురి కాకుండా స్టేబుల్గా ఉండండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం మీద అభద్రతా భావం ఎక్కువైపోతుంది. ఒక ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఇది ఒక భయం అనేటువంటిది మీలో ఉంటుంది. అది కర్కాటక రాశి వారికి అధికంగా ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరేం చెయ్యాలి, లౌక్యంతో వ్యవహరించండి. ధర్మపరమైనటువంటి ఆలోచనలు మనస్సుకు వచ్చేట్టుగా సత్సాంగత్యమును పెంపొందింపచేసుకుంటే చాలా వరకు కూడా మంచిది. మాట విలువ కాపాడుకునే ప్రయత్నం కూడా చెయ్యండి. కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి వారికి పెండ్లిళ్ళు కొంత ఆగి సంబంధాలు చూడండి. కొంత నవగ్రహ ధ్యానం అనేటువంటిది ఈ మొత్తం నెల రోజులు కూడా ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము, నవగ్రహముల యొక్క ప్రదక్షిణములు చేయటము, ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, మాస శివరాత్రి రోజున శివ సహస్రనామ పారాయణం చేయటము, కులదేవత దేవతా దర్శనానికి వెళ్ళటము, మేడి చెట్టు చుట్టూ ఒక గురువారం నాడు 54 ప్రదక్షిణాలు చెయ్యటము, ప్రతినిత్యము దక్షిణామూర్తి స్తోత్రపారాయణము చెయ్యటము, ఇవి పరిహారములు ఈ నెల రోజులు చెయ్యండి. వీలున్నప్పుడల్లా గోక్షేత్రానికి వెళ్ళి గోవులకు ఏదో పెట్టండి. తోకతో మీరు దృష్టి దోషాన్ని తొలగించుకోండి. మీకు బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా నేను మీతో మాట్లాడుతాను. తద్వారా మీ జాతకాన్ని విశ్లేషణగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫోన్ చేసేటువంటి వారు ఆదివారం మినహాయించి ప్రతిరోజు కూడా ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల లోపు కాల్స్ చేస్తే మా సిబ్బంది మీతో మాట్లాడతారు. వాట్సాప్ మెసేజ్ పెట్టినా మేము మీతో మాట్లాడటం జరుగుతుంది. జాతక వివరాలకు మాత్రమే అపాయింట్మెంట్, అప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను. దానికి కట్టేటువంటి రుసుము ఏదైతే ఉందో అదే తప్పకుండా అది ధర్మకార్యాలకు వాడటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కావాలనుకున్న వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి. స్వధర్మ ఛానల్ను ప్రోత్సహించండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. కర్కాటక రాశి వారందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటూ, మీకు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప పరిపూర్ణంగా ఉండాలి అని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై లక్ష్మీ నరసింహ.